హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు వీడియోలో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు షుగర్ పౌడరు, 1/2 కప్పు కోకో పౌడరు, 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ను వేసుకొని ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లోతుగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1 గ్లాస్ బౌల్ పెట్టుకొని 1 కప్పు బటర్ని వేసుకొని ముందుగా మనం జల్లించి పెట్టుకున్న కోకో పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత మనకు చాక్లెట్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ మాల్స్ని తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ సిరప్ని కొద్దిగా ఈ చాక్లెట్ మాల్స్లోకి వేసుకోవాలి. చాక్లెట్ సిరప్ని చాక్లెట్ మాల్స్లో వేసుకున్న తర్వాత ఒకసారి చాక్లెట్ మాల్ని ట్యాప్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని డీమోల్డ్ చేసుకుంటే మనకి ఈ విధంగా చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. పిల్లలకు కూడా మనం బయట కొనిచ్చే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఇలా ఈజీగా చాక్లెట్స్ రెడీ చేసుకొని పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వచ్చు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఈ చాక్లెట్స్ అన్నింటినీ సిల్వర్ ఫాయిల్లో చుట్టుకొని జిప్లాక్ కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం బయట పెట్టుకుంటే ఈ చాక్లెట్స్ తొందరగా మెల్ట్ అయిపోతాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.